కదా? అక్కడ పని నుంచి వస్తా ఇక్కడికి రావాలని వస్తా బస్ ఎక్కాడు. తెలంగాణ జగిత్యాల నుంచి వచ్చాడు. 2 నెలలు అయింది సార్ వెళ్ళి. 2 నెలలు మొన్న 2 నెలలే వెళ్ళి జనవరి తర్వాత పండగల తర్వాత వెళ్ళాడు. ఇప్పుడు రావడానికి బుక్ చేసుకుని ఇక్కడ 4 ఎక్కారు మా వాళ్ళు. ఎక్కడికి రావడానికి అమ్మా? ఇక్కడికే సార్. యాడ దిగాలనమ్మా ఆ బస్ ఎక్కా? కలిగిరికి పోద్ది అది. పామూరుకి వస్తారు సార్, పామూరు నుంచి వస్తారు. ఓహో, పామూరు నుంచి ఇట్లా బస్సులో మళ్ళా వచ్చేదానికి. ఈ 2 నెలల మధ్యలో రాలేనా? రాలేదు సార్. పండగల తర్వాత ఇప్పుడు వస్తున్నాడు. రాత్రి కూడా ఫోన్ మాట్లాడారంట మా వదినతో. ఆమె పేరు ఏం పేరు అమ్మా? వదిన పేరు మమత. ఏం చేస్తుంటారమ్మా ఇంట్లో? బేల్దారి పని. మొన్ననే వచ్చాడు సార్. అబ్బాయి కూడా పోతున్నాడు పనికి. అబ్బాయి ఎప్పుడు వచ్చాడమ్మా? అబ్బాయి వచ్చి కూడా పండగకి ముందు వచ్చిండు. ఏ పండగకి ముందు? ఉగాదికి, సంక్రాంతికి వచ్చి ఇంకా అబ్బాయి పోలా. ఒకవేళ అబ్బాయి పోయినా పాప ఇంత పాటు ఉండేవాడు. ఉదయ్ అక్కడి నుంచి మీరు ఎప్పుడు వచ్చారమ్మా? దాసరపల్లి నుంచి ఇక్కడ ఫ్యామిలీ ఎన్ని సంవత్సరాలు? ఫ్యామిలీ 3-4 ఏళ్ళు అయింది సార్ వచ్చేవాళ్ళు. ఈ మధ్యన అంతే కదా వచ్చింది, అంతే 4-5. ఆయన ఇల్లు వాళ్ళ అమ్మ? అదే ఆయనే కొనుక్కొని ఇక్కడ అక్కడ ఉండే సొంతూరు అది. ఇక్కడ కొనుక్కొని ఇక్కడ ఇల్లు బాగా చేయించుకొని ఇంత ముందు నెల్లూరులో ఉన్నారు, రాంకోట్ నగర్లో. పెళ్ళైనాక నెల్లూరులో ఉన్నారు. ఆ నుంచి ఇక్కడికి వచ్చిండ్రు. ఏడు నుంచి ఇంక పని పోతాం. పెద్ద అమ్మాయిని ఆడిచ్చారమ్మా? నావూరుపల్లి. ఇప్పుడు ఈ శ్రీనాథ్కి ఎంత ఉంటుందమ్మా వయసు? 18 సంవత్సరాలు. స్వాతి 8th క్లాస్. ఈ స్వాతి ఎక్కడ చదువుతుంది? ఇక్కడ సార్ గేట్ సెంటర్. ఆయనకి ఎంత ఉంటుందమ్మా వయసు? ఉంటుంది సార్ 45 పైన. మా అమ్మ వాళ్ళ అమ్మ. అదే అసలు విషయమే తెలియటం లేదు సార్, చెప్పడమే లేదు. పేర్లు కూడా ఇదే కదమ్మా ఆయనే సార్. సరే 50కి లోపడే 45 అట్టం. అంటే ఆయనతో పాటు ఉన్నారు కదా 2-3. వాళ్ళు గాయాలు. ఏ ఇబ్బంది లేదు. అక్కడ అంతా కలెక్టర్లు వాళ్ళు అందరూ ఉంటారు, అంతా అప్డేట్ ఇస్తారు. ఒక కంట్రోల్ రూమ్ పెడతారు. మొత్తం బాడీస్ అన్నీ అప్పచెప్పడం. గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుద్ది, అంతా సపోర్ట్ చేస్తారు.